హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జతన్ క్రియేషన్స్. నేను ఈరోజు మీకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఒక ఆన్లైన్ యాప్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ యాప్లో మీకు చిన్నపిల్లలకి సంబంధించిన డ్రెస్సులు కానీ, వాళ్ళకి సంబంధించిన యాక్సెసరీస్ కానీ, లైక్ షూస్ కానీ, బెల్ట్స్ కానీ, సన్ గ్లాసెస్ కానీ, హ్యాట్స్ కానీ, అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది చిన్న పిల్లలకి సంబంధించినవి వీటిల్లో దొరుకుతాయన్నమాట. అలాగే పార్టీ వేర్ మనం దీంట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎథ్నిక్ వేర్ అనేది మనం దీంట్లో పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఆ యాప్ గురించి నాకు తెలిసి చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ చాలామందికి తెలియకపోవచ్చు కూడా. సో ఆ తెలియని వాళ్ళు దీని గురించి తెలుసుకుంటారని చెప్పి నేను ఈ వీడియో చేయడం అనేది జరిగింది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను మీకు చెప్పబోయే ఆ యాప్ ఏంటి అంటే హాప్స్కాచ్. చాలామంది వినే ఉంటారు, బట్ వినని వాళ్ళు కూడా ఉంటారనమాట. దీంట్లో చూడండి, కేటగిరీస్ ఉన్నాయి. బేబీ గర్ల్ ఫ్యాషన్ అంట, బేబీ బాయ్ ఫ్యాషన్, గర్ల్స్ ఫ్యాషన్, బాయ్స్ ఫ్యాషన్, అండ్ వాళ్ళకి సంబంధించిన సేఫ్టీస్ కూడా ఉన్నాయండి. బాతింగ్ సంబంధించింది, బాడీకి సంబంధించింది, థర్మోమీటర్స్, ఇలాంటివి కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఫన్ అండ్ లెర్నింగ్, వాళ్ళకి ఆడుకోవడానికి ఫన్ ప్లస్ దాంట్లోనే మనము నేర్చుకోవడానికి సంబంధించిన ఐటమ్స్ కూడా ఇందులో దొరుకుతాయి. ఫుడ్ అండ్ ఫీడింగ్, హోమ్ అండ్ లివింగ్, ఇవన్నీ చిన్నపిల్లలకి సంబంధించినవి మనకి దొరుకుతాయి అన్నమాట. సో మనం హోమ్లోకి వెళ్తే దాని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది అనమాట. సో దీంట్లో గర్ల్ అనేది సపరేట్గా ఉంటుంది, బాయ్ అనేది సపరేట్గా ఉంటుంది. మనం ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే గర్ల్స్కి సంబంధించినవి, బాయ్స్ సంబంధించినవి అన్నీ చూపిస్తారనమాట. సో వింటర్ అనేది ఇప్పుడు వింటర్ సీజన్ కదండి. సో వింటర్కి సంబంధించిన క్లాత్స్ అనమాట. కొంచెం బాడీకి వెచ్చగా ఉండడానికి కానీ, వాళ్ళకి కొంచెం వామ్గా ఫీల్ అవ్వడానికి కానీ సంబంధించిన క్లాత్స్ అనేది మనకి ఈ వింటర్ అనే దాంట్లో సెలెక్ట్ చేసుకుంటే అవైలబిలిటీ ఉంటుందన్నమాట. మనం ఇక్కడ ఏజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ టు బాయ్ అనుకున్నాం, అబ్బాయి అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. వాళ్ళ ఏజ్ ఎంత, 0 to 1 year, లేదంటే 1 to 6 years, లేదంటే 6 years అబోనా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పర్ సపోజ్ ఇప్పుడు మన 4 years బాబుకి సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటాం, ఎందుకంటే మా అబ్బాయి ఏజ్ 4 years అన్నమాట. సో ఇలా మనం ఇది సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంది. సో దీనిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేది డిస్ప్లే అయినాయి, విత్ ఆఫర్స్ అనేది కూడా ఉన్నాయన్నమాట. చూసారా, ఇక్కడ కోడ్ ఫ్లాట్ 30 అంటే 30% ఆఫర్ అనేది దొరుకుతుంది. ఇది 70% ఆఫర్ అనేది దొరుకుతుంది. ఇందులో 300 రూపీస్ ఆఫర్ అంటూ దొరుకుతుంది అనమాట. సో మనకు నచ్చిన విధంగా ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీరు నమ్ముతారో నమ్మరో, ఖచ్చితంగా మీరు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి కొనే దానిపైన హాఫ్ ఆఫ్ ద ప్రైస్ ఇక్కడ తక్కువే ఉంటుంది, ప్లస్ క్వాలిటీ కూడా ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే నేను ఏదో ఆన్లైన్లో సెర్చ్ చేసేసి ఒక యాప్ గురించి మీకు చెప్పట్లేదు. మా బాబుకి గత 3 years నుంచి మేము ఇదే యాప్ అనేది యూస్ చేస్తున్నాము. ఈ యాప్లోనే ఆల్మోస్ట్ తనకి ఒక 10 డ్రెస్సెస్ ఉంటే దాంట్లో 9 డ్రెస్సెస్ అనేది హాప్స్కాచ్ నుంచే మేము కొనడం జరుగుతుంది అన్నమాట. సో మనం దీంట్లో ఎలా పర్చేస్ చేయాలనేది చూద్దాం. ఫర్ సపోజ్ మనం దీన్ని క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేయడం వల్ల ఇక్కడ డిస్ప్లే అయినాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో మనం ఇలా చూసుకోవచ్చు. మనకు ఏదైనా నచ్చిందంటే దానిపైన క్లిక్ చేసి దాన్ని మనం పర్చేస్ చేయొచ్చు అన్నమాట. మీకు ఒకటి ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను చూడండి. 549 ఈ డ్రెస్సు ఒక వాల్యూ వచ్చి 549. అదే మీరు షాప్లో అయితే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీకు ఈ డ్రెస్ 549కి అయితే ఖచ్చితంగా షాప్లో దొరకదు.
అంతేకాదండి, క్లాత్ యొక్క క్వాలిటీ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. చూసారా, చాలా స్మూత్గా ఉంటుంది. క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది, రిచ్ లుక్ ఉంటుంది. ఎవరు కూడా ఇది 549 అంటే నమ్మరన్నమాట. సో మీకు ఇలాంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది తక్కువ అమౌంట్కే మీకు ఇక్కడ దొరుకుతాయి. చూసారా, ఇది 700 రూపీస్ అంట. ఆ క్లాత్ సెపరేట్గా షర్ట్ ఎలా ఉంటుంది, టీ షర్ట్ అనేది ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది అనేది చాలా డీప్గా ఇమేజెస్ చూపిస్తారు. మ్యాక్సిమం మీకు 99% ఈ ఇమేజెస్లో ఎలా ఉంటుందో అలాగే డ్రెస్ ఉంటుందండి. సో మీకు దీంట్లో ఒకలాగా చూపించడం, తర్వాత మీకు డెలివరీ అయినాక ప్రోడక్ట్ ఇంకోలాగా ఉండడం అనేది జరగదు. అలాంటి ఫ్రాడ్ ఆన్లైన్ యాప్ అయితే ఇది కాదండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఒకటి ఏదన్నా పర్చేజ్ చేద్దామండి. గో టు దిస్ కాకి జాకెట్. ఓకే, ఇది 893 రూపీస్ అంటే చాలా బాగుంది కదండి చిన్నపిల్లలకి. అఫ్కోర్స్ ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. సో మనకి నచ్చిన ప్రోడక్ట్ ఇలా డిస్ప్లే అవుతుందండి. దీంట్లో మన పిల్లల యొక్క ఏజ్ ఎంత అనేది చూసుకోవాలి. నేను 4 to 5 అనేది సెలెక్ట్ చేస్తాను. యాడ్ టు కార్ట్. మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ అనేది కార్ట్లోకి వెళ్ళిపోయింది. గో టు కార్ట్. యాక్చువల్లీ మీరు ఆల్రెడీ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇలాంటివి పర్చేస్ చేసే ఉంటారు. సో దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్ అండి. సో ఇక్కడ టోటల్ ప్రైస్ వచ్చి 999 అండి. డిస్కౌంట్ వచ్చి 106 అండ్ షిప్పింగ్ ఫీజ్ అనేది 100 రూపీస్ అనేది దీనికి పడుతుంది అనమాట. సో యాక్చువల్లీ కొన్ని ప్రోడక్ట్స్కి షిప్పింగ్ ఫీజ్ పడుతుంది, కొన్ని ప్రోడక్ట్స్కి షిప్పింగ్ ఫీజ్ అనేది పడదండి. అంటే మన కార్ట్ వాల్యూ ఎంత అనే దాన్ని బట్టి కూడా షిప్పింగ్ ఫీజ్ అనేది ఉంటుంది. ఇది కేవలం 1000 రూపీస్ లోపలే కాబట్టి ఈ షిప్పింగ్ ఫీజ్ అనేది మనకి పడుతుంది అనమాట. సో ఈ షిప్పింగ్ ఫీజ్ పడకూడదు అని మనము అనుకుంటే మనం ఇంకొక ప్రోడక్ట్ అనేది దాంట్లోకి యాడ్ చేసామనుకోండి, ఖచ్చితంగా షిప్పింగ్ ఫీజ్ అనేది పడదు అని నేను అనుకుంటున్నాను. ఏదన్నా చూద్దాం మనం. ఫర్ సపోజ్ ఇది సెలెక్ట్ చేసుకుందాం, 569 రూపీస్. సైజ్ సెలెక్ట్ చేసుకుందాం. దీంట్లో 3 to 4 years వరకే ఉంది. ఓకే, మీకు ఎలా అనేది చూపించడానికి మటుకే యాడ్ చేస్తున్నాను. సో మనం ఏజ్ ఎంత ఏమి అనేదంతా సైజెస్ ముందు చూసుకోవాలండి. అఫ్కోర్స్ మీకు ఒకవేళ నచ్చలేదు ప్రోడక్ట్, పిల్లలకి సెట్ కాలేదన్నా కూడా మీరు రిటర్న్ ఇచ్చేయచ్చు. రిటర్న్ పాలసీ కూడా ఉంది. అది ప్రాబ్లం అయితే లేదు. చూసారా, 1000 రూపీస్ పైన నేను పర్చేస్ చేయడం వల్ల షిప్పింగ్ ఫీజ్ అనేది ఫ్రీ వచ్చిందనమాట. సో ఇలా మనము ప్రోడక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ప్రొసీడ్ టు చెక్అవుట్. చేసినప్పుడు మనకి ఇక్కడ షిప్పింగ్ అడ్రస్ అడుగుతుంది, మనం అడ్రస్ ఇవ్వాలి. అండ్ పే బై ఈ యాడ్ అంటే మనం పేమెంట్ ఎలా చేయాలనుకుంటున్నాము, ఆన్లైన్ పేమెంట్ చేయాలనుకుంటున్నామా, లేదంటే నెట్ బ్యాంకింగ్ ఆర్ క్యాష్ ఆన్ డెలివరీనా అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. దీని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆల్రెడీ ఆన్లైన్ పర్చేజెస్ అనేది మీరు చాలానే చేసి ఉంటారు. సో సేమ్ ప్రాసెస్ యూజ్ చేసి మనము దీంట్లో పర్చేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ వీటిల్లో కొన్ని ప్రోడక్ట్స్ వచ్చి డెలివర్ అయ్యేది మటుకు కొంచెం నిదానం అవుతుందండి. ఫర్ సపోజ్ ఇక్కడ చూసారా, ఇది అరైవ్డ్ అట్ 22nd January అండ్ 25th January అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ అయితే తొందరగానే డెలివరీ అవుతుంది. బట్ కొన్ని ప్రోడక్ట్స్ అయితే మటుకు డెలివరీ అవ్వడానికి 10 days పట్టచ్చు, 15 days కూడా పట్టచ్చు అన్నది. అంటే మనం సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్ని బట్టి అది ఉంటుంది. సో ఇదే అండి హాప్స్కాచ్. ఖచ్చితంగా మీరు ఈ యాప్ ఒకసారి ట్రై చేయండి. దీంట్లో డ్రెస్సెస్ అనేది మీరు ఒక్కసారైనా కొనడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా 100% నేను మీకు చెప్తున్నాను, మీరు సాటిస్ఫై అవుతారు.
మళ్ళీ ఫ్రీక్వెంట్గా దీంట్లోనే మీరు కొంటారని నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, గత 3 ఏళ్ళ నుంచి నేను మా అబ్బాయికి ఈ ఆన్లైన్ యాప్ నుంచే డ్రెస్సెస్ అనేది కొంటున్నానండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొత్త ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. సో నేను ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేసి మీ ముందు ఉంచుతానండి. ఆడియో క్వాలిటీ కానీ ఏదన్నా కొంచెం ఇదిగా ఉంటే మీరు జస్ట్ క్షమించండి, ఎందుకంటే యూట్యూబ్ వీడియోస్ చేయడం నాకు ఇది చాలా కొత్త. ప్లీజ్ ఎంకరేజ్. థ్యాంక్ యూ. బాయ్.